నేనైతే ఒకటి చెప్తాను, నిజంగా చెప్తున్నాను. మ్యారేజెస్లు అంటే అయినా ఇలా బ్రోకర్ని వాళ్ళని వీళ్ళని పట్టుకోవడం, అలా చేసేయడం ఇలాంటివి అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే మాకైతే నిజం చెప్పాలంటే అస్సలు ఇలాంటి రోజు నా జీవితంలో వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నా తమ్ముడు మ్యారేజ్ కోసం అయితే చాలానే ప్రయత్నాలు చేస్తున్నాము, ఎక్కడ తనకు సరిపోలేదు. సరే బ్రోకర్ని ఇంకా వెళ్తే ఏదైనా సరిపోతుందేమో అనేసి వెళ్ళాము, కానీ ఇంత మోసం చేస్తారని అస్సలు ఊహించలేదు. ఇక్కడే దగ్గరేను ఊరు అన్నారు, 10 కిలోమీటర్స్ దూరం అన్నారు, కానీ 400 కిలోమీటర్స్ దూరం తీసుకెళ్లారు. పోనీ వెళ్ళామా, అక్కడికి వెళ్ళిన తర్వాత పాప ఏజ్ వేరే 2 ఇయర్స్ పెద్దది, వీడైతే చిన్నోడు, ఆ పాప అయితే పెద్దది, అసలు ఏజ్ కూడా డిఫరెంటు. తర్వాత మాకైతే అసలు అంత లాంగ్ జర్నీ చేయడమే చాలా అంటే చాలా టఫ్ అయిపోయింది. బ్రోకర్లు తర్వాత వచ్చిన తర్వాత అడిగితే ఎందుకు మాకు ఇట్లంతా చెప్తున్నారంటే, అమ్మ 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారని అదే డైలాగ్ కొట్టారు. అసలు ఎందుకు డైలాగ్ కొట్టారో కూడా నాకు అర్థం కాదు. నేనైతే నా తలకి ఎక్కిందంటే అంతా ఇంత ఎక్కినలేదు. ఇంక ఏమన్నా మాట్లాడితే బాగుండదు అనేసి అసలు వచ్చేసాము. నిజంగా అంటే ఇలాంటి నిజం చెప్తాను, ఎవ్వరు చాలా దగ్గర వాళ్ళు అయితే మాత్రమే నమ్మండి, కానీ ఎవరిని పడితే వాళ్ళని అయితే అస్సలు బ్రోకర్స్ నమ్మొద్దండి. అది ఇలాంటి మ్యారేజెస్లో చాలా అబద్ధాలు చెప్తారు, చాలా అసలు చెప్పలేని మోసాలు కూడా చేస్తారు వాళ్ళు. నేనైతే ఒకటే సజెషన్ చేస్తాను, దయచేసి ఎవరు చెప్పొద్దండి. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది మీకు కావాలంటే ప్లీజ్ కామెంట్ మీ.